అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. గతేడాది జూన్ 5న అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా నుంచి 5 రోజుల పరిశోధనలకు రోదసీలోకి వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇన్నాళ్లకు ఫలించాయి. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి అన్డాకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి బయలుదేరుతుంది. 5:11 ఫ్లోరిడా సమీపంలోని సముద్ర జలాల్లో క్యాపుల్స్ దిగుతుందని నాసా అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. నేటి నుండి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. చివరి పరీక్షను రంజాన్ సెలవు కాబట్టి మార్చి 31 లేదా ఏప్రిల్ 1న నిర్వహిస్తారు. 2024-25 విద్యా సంవత్సరంలో సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 5,64,064 మంది ఆంగ్ల మాధ్యమంలోనూ, 51,069 మంది తెలుగు మాధ్యమంలోనూ పరీక్షలు రాస్తున్నారు. ఇంకా ఉర్దూ, హిందీ, కన్నడం, తమిళం, ఒడియా భాషల్లోనూ కొంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వాటిలో 163 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పరీక్షల నిర్వహణను సీసీటీవీలో పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి పార్లమెంటులో అరకు కాఫీ గుమగుమలాడుతోంది. కొద్ది రోజుల క్రితం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ క్యాంటీన్లో అరకు కాఫీ స్టాల్ నిర్వహణకు అనుమతించారు. దాంతో ఇవాల్టి నుంచి పార్లమెంట్ క్యాంటీన్లో 2 స్టాల్స్ ను తాత్కాలికంగా ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ ఏపీజీసీసీ అధికారులు వెల్లడించారు. అరకు కాఫీకి విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు గాను ఏపీ గిరిజన సహకార సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే భారత పార్లమెంటులోనూ స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంలో కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్లు ఇస్తున్నారు. ఒక అమరావతిలోనూ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున అక్కడ కూడా అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ప్రగతిరెడ్డి, ఆర్విన్, సునీత ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి పవిత్రాదేవి కుమార్తె ప్రగతిరెడ్డి. ఆమెకు రోహిత్ రెడ్డితో వివాహమైంది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి, ప్రగతిరెడ్డి, ఆర్విన్, రోహిత్ రెడ్డి తల్లి సునీత ప్రయాణిస్తున్న కార్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదానికి గురైంది. ప్రమాద ప్రాంతంలోనే 3 ప్రాణాలు కోల్పోయారు. రోహిత్ రెడ్డి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద విషయం తెలియడంతో టేకులపల్లి విషాదంలో మునిగిపోయింది. ప్రగతి తల్లిదండ్రులు హుటాహుటిన అమెరికాకు బయలుదేరారు. పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రొవిన్స్ లో పాక్ సైన్యం మీద జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్యను ఇరు పక్షాలు వేర్వేరుగా చెబుతున్నాయి. దాడి చేసిన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కనీసం 90 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుపెట్టామని ప్రకటించింది. తన సంస్థకు చెందిన మజీద్ బ్రిగేడ్ పాక్ సైన్యం ప్రయాణిస్తున్న 8 వాహనాల శ్రేణి మీద ఆత్మాహుతి దాడి చేసిందని బిఎల్ఏ అధికార ప్రతినిధి జియాన్ బలోచ్ ప్రకటించారు. తమ సంస్థకే చెందిన ఫతే స్క్వాడ్ మరో బస్సులో ఉన్న పాక్ సైనికులందరినీ మట్టుపెట్టిందని వెల్లడించారు. అలా 2 బస్సుల్లోనూ చనిపోయిన పాక్ సైనికుల సంఖ్య 90 పైమాటే అని జియాన్ బలోచ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ అధికారులు మాత్రం 12 మంది సైనికులే చనిపోయారని ప్రకటించారు. మరో 35 మందికి గాయాలయ్యాయని వారు వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలకు ఒకే పేరు ఉంటే పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చునని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల పేర్లు మారుస్తున్నామని ఆయన చెప్పారు. శాసనసభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములని పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నామని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నామని చెప్పారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు లేఖ రాస్తానని చెప్పారు. బల్కంపేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్ కి రోసయ్య పేరు పెడతామన్నారు. అక్కడ రోసయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ శాసనసభ ఇవాళ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మార్చిన బిల్లుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభలో ఇవాళ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, దేవాదాయ చట్టం సవరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లును కొండా సురేఖ ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుండి ఇప్పటి వరకు 19,396 కోట్లు ఖర్చు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసన మండలిలో సభ్యులు పోలవరం ప్రాజెక్టు గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 17,860 కోట్లు చెల్లించిందని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు సుమారు 13,000 నిర్వాసితుల కుటుంబాలను తరలించామని, ఇంకా 27,000కు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉందని ఆయన చెప్పారు.
నిర్వాసితుల కోసం మొత్తం 75 కాలనీలు కడతామని, వాటిలో 49 నిర్మాణంలో ఉన్నాయని రామానాయుడు చెప్పారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించింది జగన్ ప్రభుత్వమేనని, దానికి కారణమేమిటో ఆయననే అడగాలని రామానాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లాలో రైల్వే వంతెన కుంగిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విజయరామరాజుపేట గ్రామంలో ఆదివారం రాత్రి వంతెన కింద నుంచి వెడుతున్న లారీ ఒక గర్డర్ను ఢీకొంది. దాంతో అండర్ బ్రిడ్జ్ దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఫలితంగా విశాఖపట్నం విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. గోదావరి, విశాఖ, మహబూబ్ నగర్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయి. కొంతసేపటి తర్వాత మరో ట్రాక్ మీద నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో మొదటిసారి రోప్వే టూరిజాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద భువనగిరి కోటను అభివృద్ధి చేసేందుకు గాను పర్యాటక అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. హైదరాబాద్ వరంగల్ హైవే నుంచి భువనగిరి కోట దగ్గరకు 1 కిలోమీటర్ పొడవున రోప్వే ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. దానితో పాటు రాష్ట్రంలో మరో 4 చోట్ల రోప్వే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పర్వతమాల పథకం కింద వాటిని మంజూరు చేయాలి అంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయానికి, నల్గొండ పట్టణంలో హనుమాన్ కొండ మీదకు, నాగార్జున సాగర్ ఆనకట్ట మీద మంథనిలోని రామగిరి కోట వరకు రోప్వేలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో డాక్టర్ హత్యాచారం కేసులో సిబిఐ దర్యాప్తు కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ఏడాది ఆగస్టు 9 రాత్రి హాస్పిటల్లో విధుల్లో ఉన్న వైద్యురాలిపై దుండగుడు అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేశాడు. ఈ కేసులో సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారిస్తూ స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆ కేసుపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ను సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కొట్టివేశారు. కోల్కతా హైకోర్టులో కేసును కొనసాగించవచ్చని తీర్పు చెప్పారు. సంజయ్ రాయ్కు మరణశిక్ష విధిస్తూ స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది.